ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం అంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, మనస్పర్ధలు కానీ ఎవరితో ఉంచుకోవద్దండి. ఎవరితో నన్ను మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏదన్నా ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి. మనం ఎంత తగ్గించుకుంటే తండ్రి మనల్ని అంతగా హెచ్చిస్తాడు. మనం క్షమాపణ అడగడానికి మొహమాట పడ్డామంటే ఆశీర్వాదాలు ఇవ్వడానికి కూడా తండ్రి కూడా మొహమాట పడతాడు. తగ్గింపు అనేది అది తండ్రి కోరుకునేది, అదే తగ్గింపే. అంత గొప్ప తండ్రి, అంత గొప్ప ఘనత మహిమ కలిగిన తండ్రి ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి శిష్యుల పాదాలు కడిగాడు. అసలు ఏమవసరం అండి తండ్రికి? అంతగా తగ్గించుకోవాలా? అంత దీన మనసు కలిగి ఉండాలా తండ్రికి? అయినా సరే ఆయన బిడ్డలుగా తండ్రిని చూసి మనం కూడా అలా ఉండాలనే తండ్రి కోరుకుంటాడు. కానీ ఇంకా ఏ విషయాల్లో కూడా తండ్రి అంత ఇబ్బందిగా, అంత గట్టిగా తండ్రి ఉండడు. దీన మనసు. ఒకరిని మనల్ని బాధ పెట్టినా సరే మనస్ఫూర్తిగా వారిని క్షమించాలి. వాళ్ళ తరపున మనం క్షమాపణ అడగాలి తండ్రికి. అది ఎంత ఇష్టమో తండ్రికి. అరే నేనెలా నన్ను హింసించే వాళ్ళ కోసం నేను క్షమాపణ అడిగాను, నా బిడ్డలు కూడా అలాగే అడుగుతున్నారు అని ఎంత ముచ్చట పడతాడు తండ్రి. ఇక మనం మన అవసరతలు అడగక్కర్లేదు, ఊహించలేని మేలులతో తండ్రి మనల్ని నింపుతాడు. కానీ మనం చేయాల్సింది ఒక్కటే, మనం తగ్గింపుతో ఉండాలి. అందరితో సమాధానం, మొదట ఇంట్లో వాళ్ళతోనే మనం సమాధానంగా ఉండాలి. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. బయటికి వెళ్ళిన అందరితో, ఇరుగు పొరుగు వారితో, అందరితో మనం సమాధానంగా ఉంటున్నామా లేదా అనేది ఫస్ట్ మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో తండ్రి రాపించి పెట్టాడు. అసలు రాపించాల్సిన అవసరం లేదు, అయినా సరే రాపించాడంటే ఖచ్చితంగా మనం కూడా అలాగే పెరగాలి, అలాగే నడుచుకోవాలని. అందులో ఏముంటుంది? యేసు దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును, జ్ఞానమందును, వయస్సునందును వర్ధిల్లుచుండెను. ఏమవసరం మనుషుల దయ తండ్రికి? కానీ మనలో చాలా మంది అనుకుంటాం, నాకు మనుషులతో ఏం పని ఉందిలే, నాకు తండ్రికి నాకు కనెక్షన్ ఉంది కదా, ఇక మనుషులతో నాకేం పని అనుకోకూడదనే. అంత గొప్ప తండ్రి మనుషుల దయ ప్రకారం తండ్రి జీవించడం అంటే మనం కూడా ఖచ్చితంగా ఆ ప్రకారంగా జీవించాల్సిందే. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులు ఎంత నా కృప. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఏ ఏ సమస్యలతో నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డను దర్శించిన తండ్రి. కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన తండ్రి. మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాలు నింపమని అడుగుచున్నారు నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతి మా కుటుంబాల్లో లేకపోతే నా ప్రభా మా కుటుంబాలు గందరగోళం అయిపోతాయి నా తండ్రి. శాంతి సమాధానంతో నా ప్రభా మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ ఏడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. మీ ఏడల నా ప్రభా మేము నమ్మకంగా, విశ్వాసంతో నా ప్రభా మీ వైపు తిరిగి మీరు చూపించిన దారిలో మీకు ఇష్టలుగా మేము జీవించేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. మీరు మిమ్మల్ని వెంబడించమని మీరు చెప్పారు, కానీ మేము లోకాన్ని వెంబడిస్తున్నాం నా తండ్రి. అది కూడా గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రివాళ్ళంకు నా తండ్రి, వెర్రివాళ్ళకు ఆలోచిస్తున్నాం, లోకాన్ని వెంబడిస్తున్నాం, లేదు నా తండ్రినే వెంబడిస్తున్నాను అనే భ్రమలో మేము జీవిస్తున్నాం నా తండ్రి.
జాలిగల దేవా, మాకున్న బలహీనతలు తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్న ప్రభా. మీ ఎడల భయము భక్తి కలిగి మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ దీర్ఘ శాంతము, మీ సున్నితమైన మనసు, మీరెంత క్షమించారు, మీరెంత ప్రేమించారు నా తండ్రి. అటువంటి హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభా మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదయ్యా. బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని మీరు చెప్పారు, కానీ మేము బలి అయితే అర్పిస్తున్నాము, కరెక్ట్ గా అర్పిస్తున్నాం నా తండ్రి, సమయానికి బలి అర్పిస్తున్నాం, కానీ మీ మాట చొప్పున మేము నడుచుకోవట్లేదు. మీ మాట చొప్పున మా జీవితాలు, మా ప్రవర్తన మార్చుకోవట్లేదు నా తండ్రి. జాలిగల దేవ, మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి మీరు అక్కడ ఏమి రాపించి పెట్టారు, మీరు మాకు ఏం చెప్తున్నారు, మేము ఎలా జీవించాలి, మీ మాట చొప్పున మేము ఎలా నడుచుకోవాలి, ఆ గ్రహింపు నా తండ్రి మాకు అనుగ్రహించు నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న శాపాన్ని, అపవాద శక్తులను తీసివేసి నా ప్రభా మీ శాంతితో, మీ పరిశుద్ధాత్మ శక్తితో నా ప్రభా మా కుటుంబాలు, మా గృహాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఇప్పటి వరకు నా కుటుంబ పరిస్థితి బాగానే ఉంది కదా, ఇప్పటి వరకు అందరం సంతోషంగానే ఉన్నాం, సమాధానంతోనే ఉన్నాం కదా, కానీ ఎందుకని ఈ డిస్టర్బెన్స్లు ఎందుకు వస్తున్నాయి, ఎందుకని ఇలాంటి ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయి అని నా ప్రభా నేను ఎక్కడ జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, నా వాళ్ళు ఎవరైనా దారి తప్పిపోతున్నారా అనే మనసు నా ప్రభా, ఆ గ్రహింపు, ఆలోచించుకునే జ్ఞానాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఆ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించగల శక్తి గల తండ్రి, మీ వైపు చూసే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా, ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా, శ్రమల గుండా వెళ్తున్నా సరే నా తండ్రి నాకున్నాడు. ఆకాశ సింహాసనం మీద కూర్చున్న నా తండ్రి ఒక్క నోటి మాటతో అంత పెద్ద తుఫాన్ని నిమ్మళింపజేశాడు నా తండ్రి. అంత పెద్ద సముద్రాన్ని ఒక్క మాటతో 6 నెలలుగా మార్చేశాడు నా తండ్రి. అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నేనే ఎక్కడో జారిపోతున్నాను. నా తండ్రి నేను క్షమాపణ అడుగుతాను, ఖచ్చితంగా నా తండ్రి నన్ను క్షమిస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని నా ప్రభు బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల నుంచి నా ప్రభు కుటుంబాల బిడ్డలు విడిపించండి నా తండ్రి. వారు ఎందువల్ల అప్పులు చేయాల్సి వచ్చింది, వాళ్ళకున్న ఆ వెర్రితనంతో నా ప్రభు అప్పులు చేసామని, మాకున్న అజ్ఞానంతోనే అప్పులు చేసామని ఎంతో మంది రియలైజ్ అవుతున్నారు, తెలుసుకుంటున్నారంటే నా ప్రభా అది మీరిచ్చిన గ్రహింపే నా తండ్రి. బిడ్డలు వారు చేసిన తప్పు గ్రహించుకొని నా తండ్రి పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీటితో తప్పు ఒప్పుకునే హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన నా ప్రభా, అప్పుడు తీరే ద్వారాలు నా తండ్రి మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. వారికున్న పొలాన్ని కానీ, వారికి ఉన్న స్థలాన్ని కానీ, ఇంటిని కానీ నా ప్రభు అమ్మకానికి ఎవరైతే పెట్టారో నా తండ్రి మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. మంచి ధర వచ్చి అప్పులు మొత్తం తీరేలా మీ కృపను గ్రహించండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభా అద్భుత కార్యాలు నా ప్రభు బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఎంత భయంకరమైన శోధనలు మాకు ఎదురైనా సరే నా తండ్రి, మా కళ్ళ ముందే మా కుటుంబం చిన్నాభిన్నమైపోతున్నా సరే నా ప్రభా యోబు గారి వల్ల ధైర్యంగా ఉండడం మాకు నేర్పించండి నా ప్రభా. ఒక్క దినమందే నా తండ్రి యోబు గారు ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు, అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మాట్లాడలేదు నా తండ్రి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అన్నారు నా ప్రభా. అంత గొప్ప విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. యోబు గారు అంత నీతిపరులం కాదయ్యా, ఆయనంత యథార్థవంతులం అంతకన్నా కాదు నా తండ్రి. మీరు పక్షపాతి కారు నా ప్రభా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి డిగ్రీ సీటు కోసం ప్రార్థన చేయమని అడిగారో నా ప్రభా, మరి బిడ్డల పక్షాన మీరుండి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఈ డిగ్రీ సీట్ వచ్చేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు కావట్లేదని, వివాహ వయసు దాటిపోతుంది, ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం కుదరట్లేదు, సంబంధం కుదరట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి బిడ్డలతో మీరే మాట్లాడండి నా ప్రభా. మాకున్న అనుభవంతో, మాకున్న జ్ఞానంతో నా ప్రభా, ఈ లోక జ్ఞానంతో మేము సంబంధాలు చూసి కుదిరిస్తే నా తండ్రి ఆ వివాహాలు నిలబడవు నా ప్రభా. ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం.
మాకున్న ఈలోక జ్ఞానంతో మేము మనుషులను జతపరిస్తే నా ప్రభా ఆ బంధాలు ఎలా ఉంటాయో తెలుసుకునే గ్రహింపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు, విడదీయరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు నా ప్రభా. మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి సంబంధాలు నా ప్రభా మీ చిత్తంలో మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరిచిన ప్రభా వారి వివాహాన్ని ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే మీ కృపను బట్టి సంబంధాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా మేము అడిగినా కూడా మా ప్రార్థనకు మీరు జవాబిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు నా ప్రభా ఎవరెవరి వివాహాలైతే ఈ నెలలో నా ప్రభా పెట్టుకొని ఉన్నారు ఆ వివాహాల్లో మీరు ముందుంటే చాలు నా తండ్రి. కనాన పెట్టులో మీరున్నారు కాబట్టి నా ప్రభా ఏ లోటు అనేది నా ప్రభా కనపడనివ్వలేదు నా తండ్రి. ద్రాక్షరసం అయిపోయినా సరే మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డల వివాహాలు మీరే ముందుండి నా ప్రభా. మరి వివాహం కొరకు ఎవరైతే డబ్బులు ఇస్తామని అన్నారో నా తండ్రి వారి హృదయాలు మార్చి నా ప్రభా వారికి మీ బిడ్డల ఎడ్ల జాలి దయ పుట్టించి సరైన సమయానికి నా ప్రభా ఆ డబ్బులు త్వరగా ఇచ్చేలా అద్భుత కార్యాన్ని నా ప్రభా మీరే జరిగించమని అడుగుచున్నా. ఆ వివాహాలకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు అప్పుల పాలు బిడ్డలు అవ్వకుండా నా తండ్రి సమస్తము మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే ఎవరైతే నా ప్రభా ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి, వీసా కోసం ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. వీసా విషయంలో ఎలాంటి ఇబ్బందులు నా ప్రభా ఆటంకాలు రాకుండా నా తండ్రి అన్ని సక్రమంగా జరిగేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగారు, రక్షణ కొరకు ప్రార్థించమని అడిగారు, ఇంట్లో సమాధానం కొరకు ప్రార్థించమని అడిగారు, ఆ ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి. నేనే పాటుదాన్నయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా ఈ ప్రార్థన అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా తండ్రి నిజమైన తండ్రి మీరు అని గ్రహించుకునే హృదయాన్ని, నిజమైన పరిష్కారం శాశ్వతమైన పరిష్కారం చూపించేది మీరు అని నా ప్రభా తెలుసుకునే జ్ఞానాన్ని నా తండ్రి బిడ్డలకి ఇప్పుడు నా ప్రభా. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు. పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్య పోయింది, పలానా చోటకెళ్తే నాకు సమస్య పోయిద్ది అని నా ప్రభు మనుషుల వైపు లోకం వైపు బిడ్డలు చూడనివ్వద్దు నా తండ్రి. బిడ్డలు ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభు శాంతి సమాధానాన్ని నింపమని అడుగుచున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మీ చిత్తంలో నా ప్రభు బిడ్డలు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే రక్షణ కావాలని కోరుకుంటున్నారో, మీకు ఇష్టలుగా మారాలని ఎవరైతే నా ప్రభు ఆశ కలిగి ఉన్నారు, మీ మనసు గెలుచుకోవాలని నా ప్రభు నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి, నేను ప్రవర్తించాలి అని నా ప్రభు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. దారి తప్పిన గొర్రెలాగా నా ప్రభు బిడ్డలు దారి తప్పిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు, అపవాది చేతిలో చిక్కుకుంటున్నారు నా తండ్రి. మీ బిడ్డలు నా ప్రభు మీ రక్తంలో కడిగారు నా తండ్రి. బిడ్డలు ఒక్కసారి బిడ్డల వైపు చూసి ఒక గద్దెంపు చేసేనే నా ప్రభు బిడ్డలు సరైన దారిలో మీ వద్దకు నా ప్రభు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించడానికి మీరు వచ్చానని చెప్పారు నా ప్రభు. నశించిపోతున్నాం ఎంతో మంది నా ప్రభు మీ వైపు తిరిగి నా తండ్రి మొదట మీ ప్రేమను తెలుసుకుని మరలా లోకంలోకి జారిపోతున్నారు. అలాంటి వారిని మరలా మీరు వెతక రక్షించిన ప్రభా బిడ్డలు సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి చర్చి కొరకు ప్రార్థించమని అడిగారో నా ప్రభా మరి ప్రతి విషయం మీ పని చేయాలని నా ప్రభా ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మీ పని చేయాలని, మీ సేవ చేయాలని ఆలోచన ఇచ్చిన మీరే,
ప్రతిదీ కూడా మీరే ముందుండి నా ప్రభా బిడ్డలకు కావలసిన అది ఆర్థిక పరంగానైనా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా రానివ్వరు నా తండ్రి. మీ సేవ చేసే బిడ్డలు మీ చిత్తంలో నా ప్రభా బిడ్డలు మీ చిత్తంలో నా తండ్రి మీ సేవ చేయాలని మీరు సంకల్పిస్తే నా తండ్రి మీ చిత్తమే అయితే మీరే బిడ్డల ముందుండి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీరే సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే పోలీస్ కేసు పోవాలని నా తండ్రి ప్రార్థించమని అడిగారు, మరి కేసు దాకా ఎందుకు వచ్చారు మీకు మాత్రమే తెలుసు. మీరు ఓర్పు సహనంతో ఉండమని మీరు చెప్పారు నా తండ్రి. మరి పోలీస్ కేసు దాకా ఎందుకు వచ్చారు మీకు మాత్రమే తెలుసు. బిడ్డల హృదయాలు మార్చిన ప్రభ తగ్గింపు దీన మనసు బిడ్డలకు అనుగ్రహించి మరి సమాధాన పడే హృదయాలను నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి. ఒకవేళ మీ బిడ్డల తప్పు లేకపోతే ఎదుటి వారికి నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించి క్షమించే మనసు నా ప్రభ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే పిల్లల చదువుల కొరకు ప్రార్థించమని అడిగారో నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఎవరో కూడా నా ప్రభు మీ బిడ్డలు నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని మీరు ఒట్టి చేతులతో పంపరయ్యో. ఫీజుల విషయంలో బిడ్డలు ఇబ్బంది పడకుండా ఫీజులు కట్టలేక బిడ్డలు కాలేజీలకి స్కూల్స్కి పంపలేకపోతున్నామని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూసి నా తండ్రి ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నా ప్రభ యేసు నామంలో పరిస్థితులు మార్చివేసి నా ప్రభ ఒక దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచి బిడ్డలకు కావలసిన సహాయాన్ని నా ప్రభ పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డలు ప్రేయర్లో ఇంకా ఎదగాలని మీకు ఇష్టలుగా జీవించాలని నా ప్రభ మాకున్న చిన్న బిడ్డలు నా తండ్రి చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పారు నా తండ్రి. కానీ మేము నా ప్రభు బిడ్డలు సరైన క్రమంలో పెంచలేకపోతున్నాం నా తండ్రి. మా మాటకు కూడా బిడ్డలు లోపడట్లేదు నా ప్రభు. మీరు చెప్పారు నా తండ్రి నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్యవంతుడు మగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించము అని నా ప్రభు. కానీ నా తండ్రి మీ మాట పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు బిడ్డలు జీవిస్తున్నారు నా ప్రభు. ఒక్కసారి బిడ్డలు నా ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒక గద్దెంపు చేసేన బిడ్డలు సరైన క్రమంలో మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచుకోమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారిని యోసేపు గారిని సమూయేలు గారిని నా ప్రభు ఇంకా అనేక మంది మీ బిడ్డలు నా ప్రభు మీకు ఇష్టలుగా బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా వారి హృదయాలు మీ వైపు త్రిప్పారు నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత లేదండి. కానీ మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కాదయ్యా. మీ చిత్తమైతే నా తండ్రి మా బిడ్డలు కూడా మీ ఇష్ట ప్రకారం మీకు ఇష్టలుగా జీవించాలన్నది మాకు ఆశ నా తండ్రి. లోకంలో బిడ్డలు ఫెయిల్ అయినా పర్వాలేదు, లోకంలో ఉద్యోగంలో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ మీ ప్రేమలు మీ మీద ఆధారపడడం మీ వైపు తిరగడం మీకు ఇష్టంగా జీవించడంలో మాత్రం బిడ్డలు ఫెయిల్ అవ్వదు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగిందో, ఆమె కుటుంబంలో సమాధానం కోసం ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా. మరి బిడ్డలకు నా తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారో నా ప్రభా బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు నా ప్రభా దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి పక్షవాతంతో, థైరాయిడ్తో, గర్భాశయ క్యాన్సర్, కడుపు నొప్పితో, గర్భాశయంలో నీటి బుడగలతో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాడు, షుగర్ బీపీతో ఉన్నవాడు నా తండ్రి. అలాగే నా ప్రభా 10 సంవత్సరాల నుంచి ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా ప్రభా ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించిన నా తండ్రి. మరి కళ్ళ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, అలాగే నా ప్రభా పక్షవాతంతో నడవలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభా జ్వరమైనా, జలుబైనా, దగ్గైనా, ఎలర్జీ అయినా సరే నా తండ్రి ఏ రోగమైనా సరే నా ప్రభా సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరణకరమైన పడకల మీద ఎవరైతే ఉన్నారో నా ప్రభా ఆయుష్ ఇవ్వగల శక్తి గల దేవా మీకే స్తోత్రం. ఒకానొక సమయంలో హిజ్కియా గారు మరణానికి చేరువగా వచ్చినప్పుడు కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను అన్నారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ఆరోగ్యం కోసం బిడ్డలు కన్నీరు కారుస్తున్నప్పుడు, స్వస్థత కొరకు నా ప్రభా బిడ్డలు కన్నీరు కారుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కన్నీరు మీరు చూసి నా తండ్రి ఆయుష్ ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఏదైనా విషయంలో తెలియక నా ప్రభా మీ మనసు నొచ్చుకునేలా ఎప్పుడైనా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. మీ పాదాలు పట్టుకుని అర్హత కూడా మాకు లేదయ్యా.
మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో, గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా ఏ విషయంలో జారిపోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఎంత అవమానాలు పొందుకున్నా సరే గొడ్రాలా అని పిలువబడ్డారు ఎంతో మంది నా ప్రభా పరిశుద్ధ గ్రంథంలో. అయినా సరే వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టలేదు నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పారు. మనుషుల వైపు వాళ్ళు చూడలేదు, మనుషుల మీద వాళ్ళ ఆనుకోలేదు నా తండ్రి. నా తండ్రి నా గర్భాన్ని బహుమానం ఇవ్వాలంటే నా తండ్రి నా మీద జాలిపడి నా తండ్రికి అసాధ్యమైనది ఏదియో లేదని మీ పాదాలను మాత్రం విడిచిపెట్టలేదు నా తండ్రి. అటువంటి హృదయాలను మీ బిడ్డలకు కూడా అనుగ్రహించండి నా తండ్రి. ఎలా ప్రార్థన చేయాలి, ఏ సమస్య వస్తే ఎలాంటి ప్రార్థన చేయాలో నా ప్రభా బిడ్డలకు తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రభా గ్రహింపును మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని, భర్తకు లోపడే మనసు, కుటుంబాన్ని కట్టుకునే తెలివి జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగివేయను అన్నారు. 3 లాగా మేము ఉండకుండా జ్ఞానము కలిగేలా జీవించాలి మాకు నేర్పించండి. మీ జ్ఞానం మాకు ఇస్తేనే నా ప్రభా మేము జ్ఞానవంతులం అవుతాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో అందును బట్టి మీకే స్తోత్రం. ఏ పాటి వారమయ్యా మేము అడిగినా మా మీద జాలిపడి కనికరపడి బిడ్డల గర్భాలను తెరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న బిడ్డ నా ప్రభా ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ 2 అంచెల కంచె వేయండి నా ప్రభా. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు బిడ్డలకు రాకుండా నా ప్రభా ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభా మీరు అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ అవ్వదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. బిడ్డల పక్షాన మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా ఆ బిడ్డలకు నా ప్రభు నార్మల్ డెలివరీ అయితే, ఏ బిడ్డ అయితే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా ఆ బిడ్డను పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి సొంత గృహం కొరకు ప్రార్థించమని అడిగారు నా ప్రభా, ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చినా సరే అదంతా ఒక రోజు విడిచిపెట్టి వెళ్లాల్సిందే కదా అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా సొంత గృహాల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా, మీ చిత్తం అయితే బిడ్డల గృహాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. ఏ నెలలో ఏ ఆలోచన, ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రతి విషయంలో మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎంత భయంకరమైన నష్టాల్లో నడిచే వ్యాపారమైన మీ చిత్తంలో నా ప్రభ లాభాల్లోకి మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఆ విషయం బిడ్డలు గ్రహించుకొని మీ పాదాల దగ్గరకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు చేస్తున్న వ్యాపారాలు మీరు ముందుంటేనే నా తండ్రి బిడ్డలు చక్కగా నా ప్రభ మరి వారి వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా దూర ప్రాంతాలకి, దూర దేశాలకి వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం నా తండ్రి పనుల కోసం వెళ్ళారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. బిడ్డలకు ఎటువంటి అడ్డంకులు బిడ్డలు ఎవ్వరు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభా ఎక్కడైతే వారు ఉద్యోగాలు పనులు చేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలని హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన యజమానులకు నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా అయ్యో అంత దూరం నుంచి వచ్చి నా దగ్గర పని చేస్తున్నారు వారు నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే మంచి మనసు నా ప్రభా ఆ యజమానులకి ఇవ్వండి నా తండ్రి. మరి ఏ బ్రదర్స్ అయితే నా ప్రభా ట్రావెల్ బ్యాండ్ పెట్టారని నా తండ్రి బాధలో దుఃఖంలో ఉన్నారు, వారి బాధ పంచుకోవడానికి కూడా ఎవరు బిడ్డలకు లేదని నా ప్రభా బిడ్డలు నా తండ్రి మరి ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో వారికి వ్యతిరేకంగా నడుచుకుని ఉంటే బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రభా
వారి మీద పెట్టిన ట్రావెల్ బ్యాడ్ని తీసేసేలా అద్భుత కార్యాలను జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ప్రతి విషయంలో మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించండి. జీతాలు రాక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ యజమానుల హృదయాలు, కఠినమైపోయిన హృదయాలు కరిగింపజేసి నా తండ్రి జీతాలు ఇవ్వాలనే మనసు నా ప్రభా బిడ్డలు కలిగించండి నా తండ్రి. అలాగే అప్పటి వరకు నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు కావాల్సిన అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయినా ప్రభా మరి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో ఆ తల్లులతో మీరే మాట్లాడి, అమ్మ విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పాను కదా, నేను మాట ఇచ్చిన తర్వాత కూడా మీరెందుకు బాధపడతారు తల్లి అని నా ప్రభా బిడ్డలతో మాట్లాడి వారికి కావాల్సిన అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకు మీరే తల్లి తండ్రి మీరే ఉన్నారు కాబట్టి నా ప్రభా బిడ్డలు క్షేమంగా ఉంటారు నా తండ్రి. ఒంటరిగా ఉన్నారనే బాధ బిడ్డలకు లేకుండా సరైన క్రమంలో బిడ్డలను పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎక్కడైతే నా తండ్రి గొడవలు జరుగుతున్నాయో, ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభా యుద్ధాన్ని మీరు కోరుకోరు నా తండ్రి, శాంతినే మీరు కోరుకుంటారు. బిడ్డల హృదయాలు మార్చి నా తండ్రి కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రభా ఓర్పు సహనాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి యుద్ధాల్లో ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, వారి కుటుంబస్తుని కోల్పోయిన వారు ఉన్నారు, ఆ బిడ్డలకి నా తండ్రి కుటుంబాలకి పూర్తి ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ గడిచిన ఈ దినం అంతా ఏదైనా విషయంలో మేము నా ప్రభ మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ మేం చేసిన తప్పుదైతే క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని, ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభ. ప్రశాంతంగా పడుకునే ఎన్ని సమస్యలు ఉన్నా సరే నా తండ్రి నాకున్నాడు, అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు ఆలోచించాలి అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించిన ప్రభా ధైర్యంగా ప్రశాంతంగా నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించమని, గాఢ నిద్ర మాకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.